సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మోంతా తుపాను ప్రభావంలో విజయవాడ, విశాఖపట్నం నుంచి హైదరాబాద్, తిరుపతితో పాటు దేశంలోని వివిధ గమ్యస్థానాలకు రాకపోకలు సాగించే విమానాలను కొన్ని ఎయిర్లైన్స్ సంస్థలు ఇప్పటికే రద్దు చేశాయి. అలాగే 2 తెలుగు రాష్ట్రాలలో 30కి పైగా విమానాల రాకపోకలపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉందని ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. గన్నవరం ఎయిర్పోర్టుపై మోంతా తుపాను ఎఫెక్ట్ పడింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, తిరుపతి, హైదరాబాద్, వైఎస్ఆర్, విశాఖ నుంచి రోజు 21 విమానాల రాకపోకలు నడిచేవి అని అధికారులు తెలిపారు. అయితే తుపాను ప్రభావంతో మొత్తం 16 విమాన సర్వీసులు రద్దు చేసినట్టు గన్నవరం ఎయిర్పోర్టు డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. విమాన సర్వీసుల నిలిపివేతకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. కోస్తా జిల్లాలకు మోంతా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే అన్ని విభాగాలు కూడా అప్రమత్తమై ఇదే సమయంలో ప్రస్తుతం గన్నవరం ఎయిర్పోర్ట్ల నుంచి కూడా విమాన సర్వీసులన్నీ కూడా రద్దయిన పరిస్థితి. అయితే మనతో పాటు మాట్లాడేందుకు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఓవరాల్గా మన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ని సర్వీసులు రోజు ఆపరేషన్ జరుగుతుంటాయి? ఈరోజు ఈ తుఫాన్ నేపథ్యంలో ఎన్ని రద్దు చేశారు సార్? గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి డైలీ 21 అరైవల్స్, 21 డిపార్చర్స్ ఉంటాయి. సమ్ డేస్ ఈవెన్ 23 అరైవల్స్, 23 డిపార్చర్స్ కూడా ఉంటాయి. ఈరోజు షెడ్యూల్ ప్రకారం దెర్ ఆర్ 21 అరైవల్స్ అండ్ 21 డిపార్చర్స్. అందులో ఓన్లీ 5 అరైవల్స్, 5 డిపార్చర్స్ ఇండిగో ఆపరేట్ చేస్తుంది. మిగతా ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. అంటే 16 అరైవల్స్, 16 డిపార్చర్స్ క్యాన్సిల్ అయ్యాయి. అందులో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఆల్ ఫ్లైట్స్, ఎయిర్ ఇండియా ఆల్ ఫ్లైట్స్ అండ్ ఇండిగో 10:35 తర్వాత ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ చేశారు. ఒక్క ఢిల్లీ ఫ్లైట్ మాత్రం వచ్చి వెళ్తుంది ఇండిగో నుంచి. సో టోటల్లీ దెర్ ఆర్ 5 అరైవల్స్, 5 డిపార్చర్స్ ఆపరేటింగ్ ఫ్రమ్ విజయవాడ ఎయిర్పోర్ట్ టుడే. సార్, అంటే ఇప్పుడు విమాన ప్రయాణికులకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు సార్? అంటే చాలామంది విమానాలు రద్దయిన సమాచారం కొంత తెలియకపోవడం కావచ్చు, ముందే ఎయిర్పోర్ట్కి చేరుకున్న పరిస్థితులు ఉంటాయి. మాకు సమాచారం నిన్న సాయంత్రము 8:30 టైంలో ఎయిర్లైన్స్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు ఫ్లైట్స్ క్యాన్సిల్ చేస్తున్నట్టుగా. అఫీషియల్గా వాళ్ళు క్యాన్సిల్ చేసిన వెంటనే వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. అందరు ప్యాసింజర్స్కి SMS ద్వారా వాళ్ళ సిస్టమ్ ద్వారా పంపించమని. అదొకటి. సెకండ్ థింగ్, మీడియాలో కూడా అండ్ సోషల్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ అందరికి వీలైనంత వరకు సమాచారం అందిస్తున్నాం. మాకు కూడా చాలా కాల్స్ వస్తున్నాయి. వీఆర్ రిప్లయింగ్ టు ఆల్ ద ప్యాసింజర్స్ అబౌట్ ద సిచ్యుయేషన్. సరే, అంటే ఇప్పుడు ఈ విమాన సర్వీసుల రద్దు అనేది అంటే తుఫాను ఈరోజు సాయంత్రం కానీ లేదంటే రాత్రి కానీ తీరం దాటే అవకాశం ఉందండి. ఆ సమయంలో వర్షంతో పాటు గాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందండి. రేపు మధ్యలో రేపొద్దున ఏమైనా దీనికి సంబంధించి ఏమైనా మీకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి? లేదండి, అంటే ఈరోజు రేపని కాదు, కానీ మాకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి, ప్రాపర్ సర్క్యులర్స్ ఉంటాయి. ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు, హెవీ రెయిన్స్ ఉన్నప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలన్నది దానికి సంబంధించి మేము 2 రోజుల నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము. సో ముఖ్యంగా ఎయిర్పోర్ట్ రన్ అవ్వాలంటే ఎలక్ట్రిసిటీ పోతే కనుక తీసుకోవాల్సిన జాగ్రత్త, దానికి సంబంధించి 3 రోజులు మొత్తం ఎయిర్పోర్ట్ డీజీ సెట్స్ మీద ఆపరేట్ చేయగలిగేంత డీజిల్ని స్టాక్ చేసి పెట్టుకున్నాము. అలాగే ఫ్లైట్స్ కూడా అందరికీ, అంటే కొన్ని నాన్ షెడ్యూల్ ఫ్లైట్స్ ఇక్కడ పార్క్ చేస్తున్న ఎయిర్ క్రాఫ్ట్స్కి వాళ్ళకి హెచ్చరించడం జరిగింది. ప్రాపర్గా వాటిని టై చేసి విండ్స్కి ఎఫెక్ట్ కాకుండా చూసుకోమని చెప్పడం జరిగింది. అలాగే మొత్తం అంతా మేము కంటింజెన్సీ మ్యాన్ పవర్ను కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. NDRF వాళ్ళతో కూడా మేము టచ్లో ఉన్నాము. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ ఎవెన్చువాలిటీ ఈజ్ రిక్వైర్డ్, వీ విల్ డెఫినెట్లీ టేక్ హెల్ప్ ఆఫ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ నుంచి కూడా మేము, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ నుంచి కూడా మేము హెల్ప్ తీసుకుంటాము. కలెక్టర్ గారితో కూడా టచ్లో ఉన్నాము. అలాగే రెవెన్యూ ఆఫీసర్స్ కూడా వీఆర్ ఇన్ టచ్ విత్. తుఫాన్ నేపథ్యంలో వైపు వాతావరణ శాఖ కావచ్చు, అలాగే ఉన్నతాధికారుల నుంచి వచ్చిన సూచనలు, ఇటు ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకుని ఈ రోజైతే కూడా విమాన సర్వీసులు అయితే రద్దయిన పరిస్థితి కనబడుతుంది. అదే సమయంలో తుఫాను తీరం దాటిన సమయంలో విండ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో సిబ్బందిని అప్రమత్తం చేసినట్టుగా కూడా ఎయిర్పోర్ట్ డైరెక్టర్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకట్తో అశోక్, సాక్షి టీవీ, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.